నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం ఇటీవలే వైభవంగా జరిగింది. తాజాగా ఈ కొత్త జంట ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను తొలిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లానని శోభిత తెలిపారు. 2022 ఏప్రిల్ నుంచి నేను చైతుని ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను తను ఎప్పుడు కలిసినా సరే ఫుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. నన్ను తరచూ తెలుగులో మాట్లాడమని చైతన్య అడిగేవారు. అలా మాట్లాడడం వల్లనే మా బంధం ఇంకాస్త బలపడింది. నేను ఎప్పుడు ఇన్స్టాలో యాక్టివ్గానే ఉంటాను. అయితే నేను పెట్టే గ్లామర్ పోస్టులకు కాకుండా ఇన్స్పిరేషన్ స్టోరీలకు, అలాగే నా ఒపీనియన్స్కి సంబంధించిన పోస్టులకు చైతు లైక్ కొట్టేవారు. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని, తాను ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించి అభిప్రాయాలను పంచుకునే వాళ్ళమని తెలిపారు. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తనను తరచూ అడిగేవారని, తెలుగులో మాట్లాడడం వల్ల తమ బంధం మరింత బలపడిందని చెప్పారు. తాము తొలిసారి ముంబైలోని ఓ కేఫ్లో కలుసుకున్నామని శోభిత తెలిపారు. అప్పుడు తాను ముంబైలో, నాగచైతన్య హైదరాబాద్లో ఉండేవాళ్ళమని, తన కోసం చైతు హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ తెలుగులో మాట్లాడాలని శోభితను ఎప్పుడు అడిగేవాడినని తెలిపారు. ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తుంటామని, వారిలో తెలుగులో మాట్లాడే వారిని చూస్తే తనకు ముచ్చటగా ఉంటుందని చెప్పారు.